ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనములు చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అహరోను కుమారులు ఇశ్రాయేలీయుల్ని ఎలా దీవించాలో మోషే ద్వారా వారికి తెలియపరచబడింది. ఇదేమీ సాహిత్యం కాదు, ఇది ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం. ప్రవచనాలతో దేవుడు వారిని ఎలాగ తరతరాలు దీవించాలో వారికి హెచ్చరిస్తున్నాడు, వారికి బోధిస్తున్నాడు. మొదటిగా ఆశీర్వదించి కాపాడటం. ఆశీర్వదిస్తానంటున్నాడు మరియు కాపాడుతానంటున్నాడు. ఆశీర్వాదంలో మనకు కావలసిన అన్నీ కూడా సమకూరుస్తాయి. ఏమీ లోటు అన్నది మనకు తెలియదు. అలాంటిది అనుభవించము అని దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మనల్ని ఎప్పుడూ కాపాడుతాను, మన చేయి పట్టుకొని తల్లిదండ్రుల వల్ల చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. మన ఆత్మకి మన శరీరానికి కాపుదల. తన యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపచేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎదుట పిల్లలు ఉన్నప్పుడు వారు కదిలినా, నడిచినా, లేచినా, నవ్వినా, ఏడ్చినా అన్నీ కూడా పిల్లలు చేసిన పనులు తల్లిదండ్రుల ముఖం పైన ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాయి. అటువంటి విధంగా మనం చేసే ప్రతి పని యందు ఒక తండ్రిలాగా సంతోషిస్తాను అని ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. మన యందు కరుణించి మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లను కూడా క్షమించి మనల్ని సరిచేస్తాడని ఇక్కడ వాక్యంలో మనకి తెలియపరచబడుతుంది. ఆయన యొక్క సన్నిధి కాంతి ఎప్పుడూ మన మీద ఉదయించే ఉంటుందంట. ఎప్పుడూ కూడా మన మీద ఒక పర్సనల్ అటెన్షన్, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నా మీద ఎవరు దృష్టించట్లేదు అని మనకు అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడూ మన యందు దృష్టి ఉంచుతాను అని వాగ్దానం చేయబడుతుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని గుర్తుంచుకొని ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ప్రేమించి మనల్ని కాపాడి మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనల్ని సంరక్షిస్తున్న దేవుడు అని వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడి దేవుని ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఇంత గొప్ప వాగ్దానాల ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా. తరతరములకు ఈ ఆశీర్వాదములు మాతోనే ఉంచుతున్నందుకు నీకు లెక్కలేని వందనాలు. ఇంత గొప్ప ప్రేమను ప్రభువును అర్థం చేసుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నాం. నీవే మహిమ పాత్రుడవు నాయన. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.